నేను ఇంకా దాని గురించి కామెంట్ చేయలేదు. ముందు నష్టాన్ని అంచనా వేయాలి. ఏ విధంగా ఇంటిలోకి నీరు వచ్చిన తర్వాత ఆ నీటిలో ఉంటున్న డే టు డే యాక్టివిటీ సంబంధించి నువ్వు చెప్పిన టీవీలు కానీ, నువ్వు చెప్పిన ఫ్రిడ్జ్లు కానీ, లేకపోతే నువ్వు చెప్పిన దైనందిన జీవితంలో వాళ్ళ వంట పాత్రలు కానీ, లేకపోతే పడుకుని నిద్రపోయి వేసుకునే బెడ్లు కానీ, లేకపోతే పిల్లలు చదువుకునే పుస్తకాలు కానీ, లేకపోతే వాళ్ళ యాక్టివిటీ సంబంధించిన ఏవైతే తినుబండాలు కానీ, ఏవైతే అన్నింటినీ అంచనా వేసి నష్టపోయినంత ప్రభుత్వాలు ఇవ్వలేవు, నేను ఒప్పుకుంటాను. నేను ప్రభుత్వంలో 15 సంవత్సరాలు మంత్రిని చేశాను. కానీ అసలు వాటిని ముందు రిస్టోర్ చేసి అవన్నీ చూసి పరిగణ తీసుకు దీనికి పోతే ఇంత, దీనికి పోతే ఇంత, దీనికి పోతే ఇంత, వాసవ తేటి కొంత వస్తుంటుంది. కొన్ని ఎగ్జామ్స్ చెప్తుంటారు, కొన్ని తక్కువ ఉంటాయి. కానీ వాస్తవికత ఒక యూనిఫామ్ పాలసీ తీసుకుని ఆ పాలసీ ప్రకారం ఇగో దీనికి ఎంత నష్టపోయిన ఇంటికి ఇగో ఈ రకంగా ఈ పోతే ఇవన్నీ. ఇప్పుడు వెహికల్స్ ఏమైనా డ్యామేజ్ వెహికల్స్ అన్ని రిజిస్ట్రేషన్ ఉంటాయి కదా. ఆల్ వెహికల్స్ 99% రిజిస్ట్రేషన్ ఉంటాయి. ఒక 1-3% ఏదైనా ఉంటే లేకుండా ఉండబోతాయి. ఇల్లు డోర్ నెంబర్ సహా అన్ని ఇల్లు ఉన్నాయి. ప్రతి ఇంటికి ఇన్వెస్ట్ చేయాలి. ఆ పరిస్థితి చూసుకునే కార్యక్రమం చేయాలి. దురదృష్టవశాత్తు ఆ మానిటరింగ్ లేదు. వీరికి ఎంతసేపు ప్రజా అవసరాలు పట్ల ఎలాంటి సెన్సిటివ్ విషయాల పట్ల కాకుండా మిగతా విషయాల మీద, మిగతా వాటి మీద వాళ్ళు పొంది ఏమనంటే మొన్న ప్రభుత్వం గత ప్రభుత్వం ఇంటికి గత ప్రభుత్వాలు మరి దేనికైతే మిమ్మల్ని ఎన్నుకుంది, దేనికి ప్రజలు మిమ్మల్ని నమ్మకం పెట్టుకుంది. గత ప్రభుత్వాలు ఏదైనా తప్పు వైఫల్యాలు ఉంటే దాన్ని సరిదిద్దుకోవడం ఇది ఈ మానిటరింగ్ వచ్చి గత ప్రభుత్వాలు చేయొద్దని చెప్పి ఈ మానిటరింగ్ చేయడానికి ఇది కామన్ సెన్స్ పాయింట్ కాదు. దీనికి ఏమైనా పిహెచ్డీ చదివి దీనికి ఏమైనా సీనియర్ మరి పత్రాలు ఇంతకుముందు ముఖ్యమంత్రి చేస్తాం, మంత్రులు చేస్తాం, సీనియర్ సాక్షాత్ చూశాను. దానికి సంబంధించిన కొంత మంత్రులు అయితే ఆ జరుగుతున్నప్పుడు విదేశయాత్రలు కూడా ఉన్నాయి. నేను ఆ రోజు విజయనగరంలో ఉంటే మా అమ్మవారి పండుగ అయితే ఆ ఫోన్ చేస్తే అర్ధరాత్రి మీద ఆ ట్రైన్ ఎక్కి పలకమ్మ ఎక్స్ప్రెస్ ఎక్కి తెల్లవారు 4 గంటలకు ఇక్కడ దిగి అక్కడ నుంచి మేము అధికారులు అందరూ ఆ రోజు పేరు ఇప్పుడు తెలంగాణ మొదటి శిక్షక్ ఆయన ఇక్కడ ఇన్ఛార్జ్ ఇప్పుడు అంతకుముందు కలెక్టర్ చేశారని చెప్పి ఆయన పెట్టారు. ఆయన మేము మా ఆఫీసర్లు ప్రతి ఆఫీసర్లు అందరూ కలిసి ఇప్పుడున్న పెద్దలందరూ కలిసి ఆ రోజు తిరిగాం. కృష్ణలంక మీద తెల్లవారులు నిద్ర లేకుండా గడిపిన రాత్రులు 4-5 రాత్రులు ఉన్నాయి. ఇంకా అదృష్టవశాత్తు గోడ కట్టాం కాబట్టి ఇంకా పట్టణంలోకి వచ్చి ఇంకా రాలేదు, నింపుకోలేదు. లేకపోతే ఇంకా సగం విజయవాడ పట్టణమే ఇంకా ఎంతో ఇబ్బంది అయ్యేది, ఎంతో ప్రాణ నష్టం జరిగేది. అదేదో కట్టాకప్పుడు అది మా ఘనతని కూడా మేము చెప్పట్లేదు. అది డే టు డే యాక్టివిటీ. ప్రభుత్వం చేయవలసిన పని, అవసరాలు గుర్తించి అవసరాలు చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఆ ప్రకారం చేసాం. దేనికోసం ఈరోజు నిన్న ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం. ఈరోజు ఏది దాని పేరు అమరావతి కోసం 4 రిజర్వాయర్లు కడతాం పైనండి. దేనికి కడుతున్నాము? ఏదో ఉత్తర మునిగిపోతే కదా. ఆ ప్రకారమే గోడలు కట్టాం. కొట్టబెట్టే కదా ఇవాళ ఈ పట్టణానికి వచ్చి ఇంత గాడి వచ్చింది, ఇంత ప్రాణ నష్టం జరగకుండా జరిగిన విషయాన్ని చూసాం కదా. ఆలోచనలు ఉన్నారు ప్రభుత్వానికి. అందుకు కాబట్టి ఇక్కడ ఒకటి మేము విమర్శించడం కాదు, ఇది జరిగిన ఈ నష్టాన్ని ఏ విధంగా బేరీజ్ చేసుకుంటూ ఇప్పుడు రిసీడ్ అయిపోయింది. ఇప్పుడు అందరూ కూడా ప్రజల షాపింగ్కి వెళ్ళే పరిస్థితి. ఇప్పుడు నష్టాన్ని అంచనా వేయాలి. ఆ ఇంటిలో నిన్న మొన్న చూశాను నేను వెహికల్స్ వచ్చి ముఖ్యంగా విజయవాడపట్నం ఇది ఆటో ఏదైతే రవాణా రంగానికి సంబంధించి చిన్న వాళ్ళు వచ్చి ఆటోలు నడుపుకుంటారు, పెద్దవాళ్ళు వచ్చి లారీలు, వ్యాన్లు ఇవి ఎక్కువగా ఇక్కడ వచ్చి ఉంటుంది. ఇది ఒక హబ్ ఇది ఆ రంగానికి. సో కాబట్టి వాళ్ళ ఏదో నష్టం ఎవరు కారణం? నీ ఊర్లోకి వచ్చినప్పుడు ఇస్తారా నీ గొమ్మకి వచ్చి రావడానికి ఎవరు కారణం? ఒకవేళ ఆ వ్యవస్థలు వచ్చి కొద్దిగా ఉన్నదా లేదని తలవచ్చు, దాని గురించి తీసుకెళ్తే కానీ ఉంటే మరి అది అవుతుందా? ఇంత ప్రభావానికి ఏం మాటలేవి? ఏ ఆలోచన ఉండి అవగాహన ఉండి మాట్లాడేవి. తర్వాత ఇవన్నీ రాజకీయాలకు మీకు సమాధానం చెప్తాను. ఎవరి హయాంలో ఎంత విజయవాడ పట్టడానికి వ్యవస్థ ఖర్చు పెట్టామో చేసామో అన్ని తర్వాత మాట్లాడుకున్నాం. కానీ కామన్ సెన్స్ పాయింట్ కదా అది.
కానీ హైడ్రా లాంటి సంస్థ తీసుకొస్తామని చెప్తున్నారు. రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎవరు అక్రమ కట్టారు పూర్తి చేస్తామని మీరు స్వాగతిస్తారా? సార్ మీ ఎందుకంటే ఏ కార్యక్రమాన్ని ప్రజల పనికి వచ్చి పనిచేస్తారు నిష్పక్షపాతంగా కష్ట ఇంట్రెస్ట్ లేకుండా చేస్తే తప్పు అందరూ సహకరిస్తాం. తప్పేముందండి అసలు అందరూ సహకరిస్తాం. కానీ అందులో స్వార్థాలు చూసి అమ్మమ్మ ఇది ఇదో ఇది సత్వ గారికి సంబంధించింది, అది ఇది విష్ణు గారికి సంబంధించింది, ఇది మేయర్ గారికి సంబంధించింది అని ఆయన పెడితే మాత్రం అది కాదు. లేబర్కి పని రోడ్డు వైండింగ్ చేస్తున్నాము. ఎవరు ఉండాలి ఒక గీత చేస్తాము. ఆ లైన్లో ఎవరు ఉంటే వాళ్ళన్నీ కూడా వస్తాయి. ప్రభుత్వం అయితే మానేస్తాం, ప్రభుత్వం కాకపోతే వాటికి కాంపన్సేషన్ ఇచ్చి వాటి ఎక్కువ చేస్తాం. తప్పేం కాదు. కానీ పిక్కెట్ చూసా చేస్తే అది కరెక్ట్ కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ మీద బొల్లేని ఎలా చూస్తారు? విశాఖ దానికి డైవర్షన్ అయిపోతుంది. రైతు డైవర్షన్ అయిపోతుంది కాదు. ఇది వచ్చి రోడ్డు మన కన్ఫైన్ నుండి విజయవాడ వరదలకు సంబంధించి ఈ వరదలకు సంబంధించి ఈ పొడివేరు ముంపై నేపథ్యంలో విజయవాడ పట్టణంలో ఉన్న ఎవరైతే ప్రధానికాన్ని ఇబ్బంది పడ్డారో ఈ 33 వార్డులకు సంబంధించి ఆ ప్రజలకు సంబంధించి ఇస్తున్న వితరణ ఆ పార్టీ చేస్తున్న కార్యక్రమాన్ని అందరికి అందజేయాలని మనం అందరికీ ఇచ్చాము. ఆ నేపథ్యంలో డిస్కస్ చేద్దాం. తర్వాత వచ్చారు మాట్లాడారు.